కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మను దగ్ధం చేసిన జిల్లా నగర కాంగ్రెస్ నాయకులు. ఖమ్మం నగరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు దళిత నాయకుల పట్ల, దళిత ప్రజా ప్రతినిధుల పట్ల అనుచితంగా, అమర్యాదగా, అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారు. మొన్న అసెంబ్లీలో స్పీకర్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏకవచనంతో మాట్లాడి సభ మర్యాదను మంటగలిపారు. గతంలో ఎమ్మెల్యే సంపత్ కుమార్ని అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేశారు. లోక్సభ స్పీకర్గా తెలంగాణ బిల్లు పాస్ చేసిన మీరా కుమార్ తెలంగాణకు వచ్చి కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు. దళిత ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేశారు. ఇలా అనేక రకాలుగా దళితులను మోసం చేశారు. ఈ విషయంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఖమ్మం నగర అధ్యక్షులు మొహమ్మద్ జావేద్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా మహిళా అధ్యక్షురాలు దొబ్బాల సౌజన్య, ఖమ్మం జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, కిసాన్ సెల్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు బూక్య సురేష్ నాయక్, నగర ఓబీసీ సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, మహిళా నాయకురాళ్లు, కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వంలో ఉన్నాము. ఈరోజు మా ఎమ్మెల్యేలు అయితే ఏంటి, మా నాయకులు అయితే ఏంటి, సంయమనం పాటించవచ్చు, వాళ్ళు చిన్నగా చెప్పొచ్చు, కానీ మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. మిమ్మల్ని రోడ్ల మీద పరిగెత్తి కొట్టే సమయం ఆసనమైంది. ఎందుకంటే ఈరోజు అదే దళితులు లేకపోతే నువ్వు 10 సంవత్సరాల అధికారం ఉండేది కాదు. 10 సంవత్సరాల అధికారం చేసి దళితుల్ని మోసం చేసి ఆ రోజు సిఎల్పీ నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఒక దళితుడు అన్న ఉద్దేశంతో ఆ రోజు ఎమ్మెల్యేని ఇష్టం వచ్చినట్టు కొనుక్కొని ఆ సిఎల్పీ లీడర్ పదవిని పోగొట్టినటువంటి గణచరిత్రుడివి దొరవిను. అలాంటి దొరహంకారాన్ని ఇంకా చూపిస్తూ కూడా నువ్వు నిలబడేటానికి నీకు ఇది లేని పరిస్థితుల్లో ఉండి కూడా ఇంకా అహంకారాన్ని చూపిస్తున్నావు. నువ్వు ఇన్ని రోజులు సంవత్సరంన్నర గడిస్తే నువ్వు మొన్న వచ్చి సభకి వచ్చిందే కాకుండా నీ అహంకారాన్ని నీ ఎమ్మెల్యేలకు కూడా ఆపాదించి నీ ఎమ్మెల్యేలు కూడా అదే విధంగా మాట్లాడేటటువంటి చేసినటువంటి కేటీఆర్లని ఇప్పటికైనా వచ్చి మీరు సభాముఖంగా ఏ సభలో అయితే అవమానించారో ఆ సభాముఖంగా మీరు వాళ్ళకి క్షమాపణ చెప్పి వారు ఈరోజు మరి స్పీకర్గా ఉన్న దళితుల్ని మీ సొత్తు కాదు, మీ ఆస్తి కాదు, శాసనసభ అని చెప్పి కించపరిచే విధంగా మాట్లాడిన ఒక జగదీశ్వర్ రెడ్డి అని తనను వెనకేసి గురించి ఈరోజు రోడ్లెక్కుతా ఉంటే మీ స్వభావం ఏంటి, మీ ఉద్దేశం అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనం అధికారంలోకి వచ్చామంటే, మనం ఈరోజు 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నామంటే వారు పెట్టిన భిక్షే, దళిత గిరిజన బడుగు పదిహేను వర్గాలు పెట్టిన భిక్షను గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళని అవమానిస్తే కాంగ్రెస్ పార్టీ సహిస్తదు, కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఒకవైపు చట్టపరమైన చర్యలు తీసుకుంటూనే ప్రజల్లో మీ స్వభావాన్ని ఎండగడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రోడ్లెక్కడం మానుకోండి, జరిగిన తప్పుకు క్షమాపణ చెప్పండి. క్షమాపణ చెప్పి మీరు రాజ్యాంగం పదమని మరి ఆ విధంగా వారిని గౌరవించండి.